బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు ఎట్టకేలకు పెద్ద ఉపశమనం లభించింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రతిష్టాత్మక చిత్రం డాన్ 3 నుండి రణ్వీర్ తప్పుకున్నాడనే కారణంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అతనిపై విధించిన సహాయ నిరాకరణ నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ వివాదం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీయగా ఫెడరేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో రణ్వీర్ సింగ్ చుట్టూ ఉన్న కారు మేఘాలు తొలగిపోయినట్లయింది. ఈ నిషేధ ఉదంతంపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో స్పందించారు. రణ్వీర్ సింగ్ ను సమర్థిస్తూ అసలు నిషేధించాల్సింది రణ్వీర్ ను కాదు, FWICE సంస్థను అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రణ్వీర్ వంటి స్టార్ల వల్లే లక్షలాది మంది సినీ కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ఫెడరేషన్ వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఫెడరేషన్ ఒక కంగారు కోర్టు లాంటిదని, ఇది కేవలం తన ఉనికిని చాటుకోవడానికి ప్రదర్శిస్తున్న కండ బలమే తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదని వర్మ దుయ్యబట్టారు. వర్మ చేసిన వైరల్ ట్వీట్ పై FWICE తీవ్రంగా స్పందించింది. ఫెడరేషన్ సీనియర్ సభ్యుడు అశోక్ పండిట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు గుప్పించారు. FWICE అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థే తప్ప ఎవరిని బెదిరించేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వర్మ తక్షణమే క్షమాపణ చెప్పాలని అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఒక పాత వివాదాన్ని కూడా ఫెడరేషన్ తెరపైకి తెచ్చింది. సినీ సాంకేతిక నిపుణులకు వర్మ ₹1 కోటి పైగా బకాయిలు పడ్డారని అశోక్ పండిట్ ఆరోపించారు. ఈ వివాదం 2017 నుండి నడుస్తోందని, బకాయిలు చెల్లించడానికి సమయం కావాలని 2019 మార్చి వరకు గడువు కోరుతూ వర్మ స్వయంగా ఫెడరేషన్ కు లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ డబ్బులు చెల్లించకుండా ఫెడరేషన్ ను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ఏదేమైనా రణ్వీర్ సింగ్ పై నిషేధం తొలగిపోవడంతో ఈ వివాదంలో ఒక కోణానికి తెరపడినట్లయింది. కానీ పరిశ్రమను శాసించే స్టార్ హీరోల నిర్ణయాలు, సినీ కార్మికుల హక్కులను రక్షించే యూనియన్ల పరిధులపై ఈ ఘటన మరోసారి ఆలోచింపజేసేలా చేసింది. స్టార్ పవర్ వర్సెస్ యూనియన్ పవర్ మధ్య జరిగే ఇలాంటి ఘర్షణలు పరిశ్రమ భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తాయో చూడాలి. ఇంతకీ RGV కోటి బకాయి పడ్డారని ఫెడరేషన్ చేసిన ఆరోపణల్ని ఖండిస్తారా, లేక బకాయిలు క్లియర్ చేస్తున్నారా? దీనిపై ఆయన ఏమైనా వివరణ ఇస్తారా అన్నది చూడాలి.